బీసీ రిజర్వేషన్లపై నాంచడం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని టీబీజేపీ నేతలు భావిస్తున్నారా? బీసీ రిజర్వేషన్ల బిల్లులు, ఆర్డినెన్స్లను రాష్ట్రపతి దగ్గర నెలల తరబడి పెండింగ్లో ఉంచడం ద్వారా పార్టీపై వ్యతిరేకత పెరుగుతుందని ఇన్నాళ్లకు గ్రహించారా? ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ చేపట్టిన ధర్నాతో బీజేపీలో అలజడి మొదలైందా? ఈ నెల 15న కాంగ్రెస్ చేపట్టనున్న కామారెడ్డి సభపై బీజేపీ అధిష్టానం సైతం ఆరా తీసిందా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకెళ్తుంది. రేవంత్ సర్కార్ ఇప్పటికే చేయాల్సిందంతా చేసింది. ముఖ్యంగా బీసీలకు విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్ల కల్పనకు ఉద్దేశించిన 2 బిల్లులు, ఆర్డినెన్స్లను తీసుకొచ్చింది. అయితే ఇవి రాష్ట్రపతి దగ్గర చాలా రోజులుగా పెండింగ్లో ఉన్నాయి. ఈ విషయంలో బీజేపీకి చిత్తశుద్ధి లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కమలం పార్టీ దీనిపై నాంచుతుందన్న అభిప్రాయం ప్రజల్లోకి బలంగా వెళ్తుంది. ఈ నేపథ్యంలో ఇన్నాళ్లకు టీబీజేపీ నేతలు తేరుకున్నారని సమాచారం. ఈ మేరకు బీసీ రిజర్వేషన్లపై అధిష్టాన పెద్దలతో చర్చించినట్లు టాక్. టీబీజేపీ లీడర్లు అధిష్టానం పెద్దల ముందు బీసీ రిజర్వేషన్ల ప్రస్తావన తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆ పార్టీ ఎంపీలు, ఇతర ముఖ్య నేతలు అధిష్టాన పెద్దలతో సమావేశమైన సందర్భంగా అంశంపైనే ప్రధానంగా చర్చించినట్లు తెలిసిందే. ఇక బీసీ రిజర్వేషన్ల బిల్లులు ఆమోదం పొందకుండా బీజేపీ అడ్డుకుంటుందనే భావన ప్రజల్లో వేగంగా వ్యాపిస్తుందని హైకమాండ్కు వివరించినట్లు చెబుతున్నారు. గ్రామాన దీనిపై చర్చ జరుగుతుందని వివరించినట్టు సమాచారం. అలాగే బీసీ రిజర్వేషన్ల ఆమోదం కోసం గత ఆగస్టు 6న ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ చేపట్టిన ధర్నా సందర్భంగా రాష్ట్రపతి అపాయింట్మెంట్ ఇవ్వకుండా బీజేపీ అడ్డుపడిందనే చర్చ జోరందుకుందని వివరించినట్లు ఢిల్లీ వర్గాల మాట. ఇక బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు విషయంలో ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రకటించిన కామారెడ్డి డిక్లరేషన్ మేరకు గత మార్చి 17, 18 తేదీల్లో అసెంబ్లీ, కౌన్సిల్లో బిల్లులు ఆమోదించి పంపిందని వివరించినట్టు సమాచారం. వీటిని రాష్ట్రపతి ఆమోదించకపోవడంతో రిజర్వేషన్ల అమలుకు ఆర్డినెన్స్ జారీ చేసింది. అవి కూడా ఆమోదం పొందకపోవడంతో రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం 2018, మున్సిపల్ చట్టం 2019కి ఆగస్టు 31న సవరణలు చేసిందని అధిష్టానానికి బీజేపీ నేతలు వివరించినట్టు ఢిల్లీ మీడియా వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఏదైతేనేం రిజర్వేషన్ల అమలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏ అవకాశాన్ని వదలడం లేదనే భావన ప్రజల్లో బలపడుతుందన్నది మాత్రం వాస్తవం. కాబట్టి ఈ విషయంలో బీజేపీ ఇరుకున పడుతుందని హైకమాండ్కు రాష్ట్ర నేతలు వివరించినట్లు తెలుస్తుంది. బీసీ రిజర్వేషన్ల విషయంలో బీజేపీ అనుసరిస్తున్న వైఖరికి క్షేత్రస్థాయిలో ఆశించిన మద్దతు దక్కడం లేదు. ఈ విషయాన్ని కూడా రాష్ట్ర పార్టీ నేతలు వివరించినట్లు సమాచారం. బీసీ రిజర్వేషన్ల పేరుతో ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తున్నారని చేస్తున్న ప్రచారానికి ఆదరణ కొరవడిందని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వెనుకబడిన ముస్లిం కులాలు ఓబీసీ జాబితాలో ఉన్నాయన్న వాస్తవమే దీనికి కారణమని గుర్తు చేసినట్లు టాక్. వెనుకబడిన ముస్లిం కులాలను చట్ట ప్రకారం ఓబీసీ జాబితాలో చేర్చే వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండడంతో ఈ విషయంలో బీజేపీ చేసిన ఆరోపణలు నిలవడం లేదని వివరించినట్లు సమాచారం. బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పనకు ఇప్పటిదాకా చేసిన కృషిని ఈ సభ ద్వారా యావత్తు తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ చాటి చెప్పే అవకాశం ఉంది. దీంతో అప్పుడే బీజేపీలో అలజడి మొదలైందని సమాచారం. బీజేపీ అధిష్టానం సైతం కామారెడ్డి సభపై ఆరా తీసినట్లు చెబుతున్నారు. ఇక మరోవైపు తెలంగాణలో రేవంత్ పాలనలో కాంగ్రెస్ తిరుగులేని రాజకీయ శక్తిగా దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో మరింత దూకుడును పెంచి కామారెడ్డి సభలో బీజేపీయే టార్గెట్ గా ముందుకెళ్లాలన్న యోచనలో హస్తం పార్టీ ఉందని తెలుస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్ అంతర్గత సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది. కాబట్టి కామారెడ్డి మీటింగ్ లో బీజేపీనే కాంగ్రెస్ టార్గెట్ చేయబోతున్నట్లు చెబుతున్నారు. బీసీ రిజర్వేషన్ల బిల్లులను ఆమోదించకుండా బీజేపీ అడ్డుపడుతుందనే వాదనను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ప్రయత్నాల్లో భాగంగా ఈ మీటింగ్ నిర్వహిస్తున్నట్లు టాక్. దీంతో రాష్ట్ర బీజేపీ నేతలు బీజేపీ పెద్దలకు ఈ విషయాన్ని వివరించినట్లు సమాచారం. దీంతో బీసీ రిజర్వేషన్ల అంశంలో ఏం చెయ్యాలో తెలియక అధిష్టానం ఆలోచనలో పడిపోయినట్లు తెలుస్తుంది. మరి ఇప్పటికైనా బీజేపీ తేరుకుంటుందా?
బీసీ రిజర్వేషన్ల విషయంలో పార్టీ పరంగా నష్టం జరగకుండా ఏమైనా చర్యలు తీసుకుంటుందా అన్నది వేచి చూడాలి.